ఈ ఒక్క పొడి ఉంటే చాలు, ఇన్స్టెంట్ గా మనకి ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ చట్నీ పౌడర్. 2 కప్పుల పల్లీలకి 1 కప్పు పుట్నాలు, 1/2 కప్పు వరకు నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, చింతపండు, స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి డ్రై రోస్ట్ చేయాలి. అలాగే మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ గా ఇవే అని కాదు, మీరు నార్మల్ గా చట్నీస్ చేస్తూ ఉంటారు కదా, ఆ మెజర్మెంట్స్ కి తగ్గట్టుగా మీరు మీ క్వాంటిటీస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చిని రీప్లేస్ చేసి ఎండుమిర్చి, పచ్చి కొబ్బరిని రీప్లేస్ చేసి ఎండు కొబ్బరి యూస్ చేస్తాం. అలాగే వెల్లుల్లి, చింతపండు, ఉప్పును కూడా లైట్ గా 1 మినిట్ అట్లా డ్రై రోస్ట్ చేస్తే దాంట్లో కూడా ఏమైనా చెమ్మ లాంటిది ఉంటే పోతుంది. ఇలా కొంచెం కూడా తడి చెమ్మ లాంటివి లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారాక 2-3 బ్యాచెస్ గా ఆపి మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూగా తిప్పేస్తే పల్లీల్లో నుండి నూనె రిలీజ్ అయ్యి ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిక్సీ పట్టాక ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకొని స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ పౌడర్ బయట అయితే 1 మంత్, ఫ్రిడ్జ్ లో అయితే 4 to 5 months వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ ని కొంచెం బౌల్ లోకి తీసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ.